నువ్వు చెప్పిన ఇద్దరిలో ఒకడు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు, ఇంకోటి ఈ లోకాన్ని వదిలిపోయాడు. వేరే ఎవరైనా ఉన్నారా? అసలు వీళ్ళు నమ్మదగ్గ వాళ్ళేనా? నమ్మొచ్చులే, ఫోన్ చేయి. హలో, ఐడి నెంబర్ 468714. ఎక్కడున్నావు? హైదరాబాద్లోనే ఉన్నాను. నా పేరు అరవింద్. నాకలా పీసా? పీసే, కానీ పెద్దవి, 6.5 kg. సిమ్ తీసేయొద్దు. రాత్రి 10 గంటలకి రా, అడ్రస్ మెసేజ్ చేస్తాను. ఓకే, 10 గంటలకు రమ్మంటున్నాడు. ఏంటయ్యా అలా అయిపోయావు? చాలా డేంజర్ మనిషి అయ్యా. చూడండి, ప్రాబ్లం ఏం రాదుగా. ఏదైనా తప్పు జరిగిందంటే అంతే, లేపేస్తాడు. జీవితం అంటే ఇలా కుక్కలు చింపిన విస్తరవుతుందని నేను ఊహించలేదు. నా పేరు ఆదికేశవ్. సంతోషం అనే పత్రికలో రైటర్గా పనిచేస్తున్నాను. చిన్నతనం నుండి రైటర్ అవ్వాలన్న ఆశయంతో సంపాదించుకున్న ఉద్యోగం ఇది. సికింద్రాబాద్లో మా ఇల్లు. నాన్న పేరు దొర, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్. రిటైర్ అయిన తర్వాత న్యూస్ చదవడం ఒక్కటే ఆయనకు టైంపాస్. అమ్మ పేరు జయ. మా అమ్మ నాన్నే ఈ లోకంలో బెస్ట్ కపుల్. నా తమ్ముడి పేరు మధుసూదన్. నోవా ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పెద్దగా డబ్బు లేదు, అత్యాస లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కానీ హై క్లాస్ సంతోషం. కాఫీ. ఈ టీవీ ఒకటి ఎప్పుడు చూసినా న్యూస్ రీల్లాగా. రేయ్ లేవరా, అన్నయ్య చూడు ఎప్పుడు రెడీ అయిపోయాడు కూడా. రే మధు, ఈ ఫ్రైడే కాలేజ్కి లీవ్ పెట్టు. నేను ఆల్రెడీ పెట్టేశాను. ఎందుకన్నా? రేయ్ ఎందుకురా ఇద్దరు సెలవు పెట్టడం? అమ్మా మర్చిపోయారా, మీ ఇద్దరు వెడ్డింగ్ యానివర్సరీ బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. ఎరా? ఓకే అన్నా, సూపర్గా చేద్దాం. వీడు జీతం డబ్బులు వృధా చేసేట్టున్నాడు. రే, ఇంటి కమిట్మెంట్స్ చాలా ఉన్నాయిరా. నాన్న 25,000 రూపాయలు సేవ్ చేసి ఉంచా నాన్న అమ్మ కోసం. సూపర్గా స్పెషల్గా గిఫ్ట్ కొనిస్తాను చూడండి. అమ్మకు మాత్రమేనా గిఫ్ట్? నాకేం లేదా? మీకెందుకు నాన్న గిఫ్ట్? ఓ 5 కిలోలు న్యూస్ పేపర్ కొనిస్తాను. ఓ నెలంతా కూర్చుని నమిలేయండి. డాడీ 1 minute. రే, నాకు కూడా తెలియకుండా ఇంత డబ్బు ఎప్పుడు దాచారా? చెప్పరా. బైక్ మ్యాటర్ ఏమైంది? ఇంట్లో అడిగావా? అడుగుతాను. నీకో విషయం తెలుసా? మన దివ్య బాయ్ ఫ్రెండ్ సంజయ్ ఉన్నాడు కదా, కొత్త KTM బైక్ కొన్నాడు. సూపర్గా ఉంది తెలుసా? వాట్సాప్లో పిక్ పెట్టాడు. కావాలంటే నీకు నేను పంపిస్తాను, చూస్తావా? నీ మొబైల్లో వాట్సాపే లేదు కదా. వాళ్ళిద్దరూ ఆ బైక్లోనే వీకెండ్ అవుటింగ్కి వెళ్తున్నారట. పెద్ద గొప్పలు చెప్తుంది. ప్లీజ్ మధు, ఏదోటి ప్లాన్ చేయరా. నా బంగారు కదూ. ఓకే, లవ్ యూ. ఏయ్ ఏంటి? డాడీ నాకు బైక్ కావాలి డాడీ. బైకా? నీకెందుకురా బైకు? అన్నయ్య నిన్ను ఉదయాన్నే కాలేజీలో డ్రాప్ చేస్తున్నాడు. సాయంకాలం మాత్రమేగా బస్సులో వస్తుంది. అయ్యో డాడీ, నన్ను కాలేజీలో అందరూ అదో రకంగా చూస్తున్నారు. ఫ్రెండ్స్ అందరూ కారులోనూ బైకులోనూ వస్తున్నారు. నేను ఒక్కడే నడిచెళ్తున్నాను. రే, నిన్న కాలేజీలో చదివించడమే మన స్తోమతకు మించింది. అప్పుడే వద్దని చెప్పాను. అన్నయ్యే నిన్ను మంచి కాలేజీలో చదివించాలని లోన్ తీసుకుని డొనేషన్ కట్టాడు. ఇప్పటిదాకా ఆ లోన్ తీర్చడమే సరిపోయింది. కొంతకాలం పోనీరా, ముందు వెనక ఆలోచించి ఓ బైక్ కొందాం. అదేం కుదరదు. బైక్ లేకపోతే నేను కాలేజ్కి వెళ్ళను. ఏయ్, ఓ పక్క చెప్తూనే ఉన్నాను.